ఏమైంది చారుకేశా? మంగమ్మకి సీరియస్ గా ఉందట శేషమ్మ. హాస్పిటల్లో జాయిన్ చేశారట. సర్జరీ చేయాలట. 10 లక్షలు కావాలట. టైంకి ఆఫీస్లో కూడా డబ్బులు లేవు, అకౌంట్లో కూడా లేవు. అందుకే ఇంట్లో ఉన్న 20 లక్షల్లో 10 లక్షలు తీసుకువెళ్దామని వచ్చాం. మొదలైందమ్మా మీ ఆడపడుచు డబ్బుల దందా. ఈ క్యాష్ అవుట్ గోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవునమ్మా, ఈ రోజు 10 లక్షలు కావాలన్నారు, రేపు 10 కోట్లు అంటారు, ఎల్లుండి 100 కోట్లు, ఆ తరువాత ఉన్నదంతా ఇచ్చేయమంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? దివ్యమ్మ ఏ రోజైనా నోరు తెరిచి మిమ్మల్ని డబ్బులు అడిగిందా? ఇప్పుడు మంగమ్మకు సీరియస్ గా ఉంది. వెంటనే సర్జరీ చేయకపోతే మంగమ్మ ప్రాణాలకే ప్రమాదం. అవునవును, ఇవాళ గుండె నొప్పి అంటారు, రేపు ఇంకో జబ్బు అంటారు. అయినా ఇక్కడ డబ్బులు ఏమైనా సెట్లకు కడుతున్నాయా ఏంది? అయినా దివ్య వాళ్ళ మావయ్య పెద్ద లాయర్ కదా, లక్షలకి లక్షలు ఫీజు తీసుకుంటారంట కదా, ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేరా ఆయన? మంగమ్మ దివ్యమ్మ కూతురని ఆయనకి తెలియదండి. చూడమ్మా చేసే, ఇప్పుడే నువ్వు దీన్ని అడ్డుకోకపోతే రేపు నీ పిల్లలకు ఒక్క పైసా కూడా మిగలదు. అవును శశి, ఈకంతా అడుక్కోవాల్సిందే. ఏం మనుషులండి మీరు? అనవసరంగా శశమ్మని చెడగొడుతున్నారు. మీ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? దివ్యమ్మ డబ్బులే కదా. ఇది మా డబ్బేరా. ఆ రోజు జై మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ రోజు ఈ ఆస్తి మాదయ్యేది, మేమే యజమానులు అయ్యేవాళ్ళం. అప్పుడు అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు నచ్చలేనిది ఏది జరగనీయంరా. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. చిచ్చి, ఏం చేస్తున్నారు మీరు? చారుకేసి చెప్పలేదా? అందుకే అడుగుతున్నాను. ఎవరికో గుండె జబ్బు అయితే మనమెందుకు డబ్బులు ఇవ్వాలి? ఎవరికో ఏంటి? మంగ నా మేనకోడలు కాదు, నా అన్నయ్య చావుకు కారణమైన దాని కూతురు. మంగ నీకు మేనకోడలే అన్న విషయం మర్చిపోకు. నా అన్నయ్యే లేనప్పుడు మేనకోళ్లు మాత్రం ఎందుకు? ఈ డబ్బులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. మూర్ఖంగా మాట్లాడకు శశి. ఈ రోజు సర్జరీ చేయకపోతే మంగ బ్రతకదు. పోతే పోనీయండి. మా అన్నయ్య చావుకి అది మూల్యం చెల్లించింది అనుకుంటాను. శశి, శశి, నువ్వు అసలు మనిషివేనా, ఆడదానివేనా? 2 పిల్లలకి తల్లివయ్యావు. ఒక అమ్మ మనసును అర్థం చేసుకోలేవా? చిచి, నేనిప్పుడు ఎవరినైనా ఒకప్పుడు మా అన్నయ్యకు చెల్లెల్ని. నా అన్నయ్య చావుని నేను ఇంకా మర్చిపోలేదు. అందుకు కారణమైన వాళ్ళను కూడా నేను మర్చిపోను. మన డబ్బులతో అది బ్రతకూడదు. ఏయ్, మన డబ్బేంటి? మన డబ్బు ఈ ఆస్తిలో సగం దివ్యది. తన డబ్బే తనకిస్తున్నాను. తనకి ఏ ఆస్తి వద్దని తను చెప్పింది కదా. దివ్య వద్దంటే మాత్రం నేను ఇవ్వకుండా మానేస్తానా? ఇలాంటప్పుడైనా ఇవ్వకపోతే ఎలా? ఏమైనా సరే నేను ఈ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏటైనా పో. నువ్వు ఆఫ్టర్ ఆల్ నా భార్యవి. కానీ దివ్య తోడబుట్టిన నా చెల్లెలు మంగ, మళ్ళీ పుట్టిన మా అమ్మ. నాకు వాళ్ళకంటే నువ్వేం ఎక్కువ కాదు. ఏమండి 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 ఆగండి. వర్కౌట్ కానట్టుంది. అభి నొప్పించడం శశి తరమా? ఏమండి ఒక్క నిమిషం. పద. ఎంత చెప్పినా వినలేదు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు వెనకాలే ఇల్లమ్మా. ఎందుకు? దానికి దగ్గరుండి ఆపరేషన్ చేయించాలా? నువ్వే డబ్బులిచ్చినట్టు ఆ దివ్యకి చెప్పి తను తలదించుకునేలా చెయ్యి.
ప్రసాదు సూపర్. ఆ, డబ్బులు కట్టేసినట్టున్నారు. సర్జరీ స్టార్ట్ చేయమని డాక్టర్కి చెప్పాలి. ఏమండి, మావయ్య అత్తయ్య వాళ్ళకని చూస్తుంటే డబ్బులు కట్టినట్లేరండి. చాలా కోపంగా ఉన్నారు. ఆ, 10 లక్షలు ఫ్రీగా పోయాయి కదా, అందుకే ఏడుపు మొహలు పెట్టుకున్నారు. కోపం కాదది. ఏరా, నన్నే చీట్ చేస్తావా? నాకే అబద్ధం చెప్తున్నావా? ఏమంటున్నారు నాన్న? నీకు ముక్కు మీద కోపం వస్తుంటే నా పోలికలు వచ్చాయనుకున్నాను. కాదురా, మీ అమ్మ బుద్ధులు వచ్చాయి నీ. అది కూడా ఇంతే. చదువుకున్నానని అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ అబద్ధాల కొరకు పుట్టిన నువ్వు అబద్ధాల పుట్టగా తయారయ్యావు. దేని గురించి అడుగుతున్నారు నాన్న? నువ్వు వాడిన అబద్ధం తెలిసిపోయింది హర్షబాబు. నువ్వు మంగకి యాక్సిడెంట్ చేయలేదని, దాని తల పగల్లేదని, దానికి హార్ట్ ఆపరేషన్ చేయడం కోసమే మాతో 10 లక్షలు కట్టిస్తున్నావని డాక్టర్ పూసగుచ్చినట్టు చెప్పాడు. నువ్వెందుకురా నాతో అబద్ధం చెప్పావు? అవును, నీకు నేను అబద్ధమే చెప్పాను. నేను యాక్సిడెంట్ చేయలేదు, పాపకు హెడ్ ఇంజురీ అవ్వలేదు. హార్ట్ ఆపరేషన్ చేయాలి. అయితే డబ్బులు ఇవ్వరా? నా వాటి డబ్బులే కదా అడిగాను. నీ జేబులోంచి తీసివ్వమని అడిగానా? నీ వాటా డబ్బులైనా ఎందుకు ఇవ్వాలరా? ఆఫ్టర్ ఆల్ ఒక పన్ను పిల్ల కోసం 10 లక్షలు ఖర్చు చేస్తావా? ఆ పిల్లకు నీకు ఏమిటి సంబంధం? ఆ పిల్ల ఏమన్నా నీ కూతురా హర్షబాబు, లేక ఆ దివ్య కన్న కూతురా? పిన్ని, ఎందుకురా అరుస్తున్నావు? ఆ మంగ ఈ దివ్య కూతురు అని మీ పిన్నికి డౌట్గా ఉంది. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. నిజం చెప్పు, ఆ మంగ ఎవరు? సీతాల చెల్లెలు కూతురేనండి. నోర్మై, నోరు తెరిస్తే అబద్ధం. నీ మాటలు చచ్చనా నమ్మను. నువ్వు చెప్పరా, మంగ ఎవరు? మంగకు నీకు సంబంధం ఏమిటి? నువ్వు చెప్తావా లేక తన్నడగనా? నేనే చెప్తాను. ఎలాగూ మీరు డౌట్ పడుతున్నారుగా, మంగ మా కూతురే.
నీకు హర్షకి పుట్టిందా లేక నీ మొదటి భర్తకు పుట్టిందా? నీ మొదటి భర్త ఏమయ్యాడు? ఏంటండి కోడలు పట్టుకుని అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? దివ్య హర్షల పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు. 6 ఏళ్ల పిల్ల వాళ్ళ కూతురు ఎలా అవుతుంది? 3 ఏళ్ల క్రితం హర్ష మరింట్లోనే ఉన్నాడు కదా. అయితే మంగ దివ్య మొదటి భర్త కూతురు అక్క? అవునా అమ్మాయి? నిజం చెప్పు. చెప్తాను మావయ్య. దివ్య గారు, ఇంత దూరం వచ్చాక ఇంకా నిజం దాచడం ఎందుకండి? ఏ రోజైనా తెలియాల్సిందే కదా. చెప్పు చెప్పు, ఏంటా నిజం? మంగ నా కూతురే. కూతురంటే కన్న కూతురు కదండి, కూతురు లాంటిదే అని చెప్తుంది. అంతేనండి. నువ్వు మధ్యలో మాట్లాడ. తనని చెప్పండి. కూతురు లాంటిదైతే ఎందుకింత ప్రేమ? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సంబంధం ఏంటా? రండి చూడండి, మంగ చూడండి నాన్న. ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతోంది. కంటికి కనిపించని మృత్యువుతో పోరాడుతోంది. నన్ను బతికించమని మౌనంగా వేడుకుంటోంది. అసలు చనిపోవాల్సిన వయసా నాన్న అది? తను ఏం చూసిందని, తను ఏం అనుభవించిందని, తను ఇంత త్వరగా ఎందుకు చనిపోవాలి నాన్న? కపటం ఎరుగని ఆ పసి వయసులో తను ఏ పాపం చేసిందని దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు? తనకు కూడా కలలు ఆశలు ఉంటాయి కదా నాన్న. అందరూ పిల్లల్లా ఆనందంగా ఆడుకోవాలని, చక్కగా చదువుకోవాలని, ఏదైనా సాధించాలనే కోరిక ఉంటుంది కదా నాన్న. ఆ చిన్ని గుండెలో పడిన ఒక రంధ్రం తన కలల్ని, ఆశల్ని శాశ్వతంగా సమాధి చేస్తూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాలా నాన్న? ఆ చిన్న పాపకు మనం జీవితాన్ని ఇవ్వలేమా? తన కలల్ని, ఆశల్ని సజీవంగా నిలబెట్టలేమా? ఆ రోజు మంగ రోడ్డు మీద కనిపిస్తే కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. మీకు ఏ సంబంధం ఉందని ఇంటికి తీసుకొచ్చారు నాన్న? మంగ మిమ్మల్ని తాతయ్య అని పిలిస్తే మురిసిపోయారు. మీ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం తినిపించారు. ఆ రోజే మంగ మన ఇంటి పిల్లయింది కదా నాన్న. మంగకు మీరు తాతయ్య అయినప్పుడు నేను దివ్య అమ్మ నన్నలం కాకూడదా నాన్న? మంగను కన్న బిడ్డలా చూసుకోకూడదా? మంగపై ప్రేమ చూపించకూడదా? మంగ ప్రాణాల్ని కాపాడకూడదా? చెప్పండి నాన్న.
నాకు బాగా గుర్తుంది నాన్న. నా చిన్నప్పుడు ఎంతో మంది న్యాయం కోసం మన ఇంటి తలుపు తట్టేవారు. వాళ్ళల్లో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. నీకు ఫీజు ఇచ్చుకునే స్తోమత కూడా వాళ్ళకు ఉండేది కాదు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ కేసు వాదించేవారు. కేసు గెలిచి వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి సంతృప్తిగా పంపించేవారు. అలా ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టారు నాన్న. ఎంతో మంది బతుకుల్లో వెలుగులు నింపారు. అప్పట్లో మీ దగ్గరికి న్యాయం కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బుండేది కాదు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. వాళ్లకు న్యాయాన్ని ఇచ్చారు. నాకు మంగ ప్రాణాలు ఇవ్వండి నాన్న, మంగ ప్రాణాలు ఇవ్వండి. నేను మీకు అబద్ధం చెప్పాను, అది తప్పే. నేను ఒప్పుకుంటాను నాన్న. ఆ తప్పుకి నన్ను క్షమించండి నాన్న. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. నిస్వార్థంగా నువ్వు అడిగిన కోరిక కోసం నీతో కాళ్ళు పట్టించుకునేంత నీచుడు కాదరా నీ తండ్రి. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. మంగ నన్ను తాతయ్య అని పిలిచింది. అప్పుడే తనకు నేను తాతయ్యని అయిపోయాను. మంగ మీద మీకే కాదు నాకు ప్రేమ ఉంది. తన ప్రాణాలకేమీ కాదు కానివ్వను. 10 లక్షలు కాదు, ఎంత ఖర్చు అయినా సరే మంగను బ్రతికించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఎవరికి డబ్బులు ఇస్తానంటున్నావు? మంగ ఆపరేషన్కు భువనా? ఏమక్కర్లేదు. ఆపరేషన్ చేయకపోతే తను చనిపోతుంది. పోతే పోని. భువనా, హర్ష బాబు నిన్ను ఎంతగా అవమానించాడో అప్పుడే మర్చిపోయావా? దివ్య కోర్టులో నీ పరువు తీయడం మర్చిపోయావా? సుమిత్రక్క నీకు చేసిన మోసం మర్చిపోయావా? వాళ్ల మీద కోపాన్ని మంగ మీద చూపించడం ఎందుకు? వాళ్ళు మంగపై ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి, వాళ్లతో పాటు మంగ కూడా మనకి శత్రువు అవుతుంది కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడకు భువనా. ఆ చిన్నపిల్ల మనకు శత్రువు ఏమిటి? శత్రువే. వాళ్ళని ఎలా శత్రువులా చూస్తున్నావో దాన్ని కూడా శత్రువులానే చూడు. శత్రువుపై దయా జాలి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ల తిప్పలేదో వీళ్ళు పడతారు, నువ్వు డబ్బులు ఇవ్వకు. ఏం మాట్లాడుతున్నావు భువనా? 10 లక్షలైనా 25 లక్షలైనా మనకు ఒక లెక్క కాదు. ఆ పిల్ల ప్రాణాలు ముఖ్యం. నువ్వు డబ్బులిచ్చావంటే నా మీదొట్టే ప్రసాద్.